ఈరోజు ఆదివారం, మనం ఇంట్లోనే ఉన్నామనుకో, ఇది షాపింగ్ అంటది, రెస్టారెంట్ అంటది, సినిమాలు అంటది, షికార్లు అంటది. వీటన్నిటికి వెళ్ళామనుకో ఇంక మన జేబులో ఏముంటుంది. అందుకని ఈ గార్జిలా లేచే ముందు మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవడం మంచిదే. మిస్టర్ రాజు, ఎస్కేప్. హలో మాస్టర్, ఎక్కడికి? అయ్యో ఈ గార్జిలా లేచిపోయిందా? అదే బయటికి. ఇవాళ ఆదివారం. ఆదివారం ఆఫీసులకు సెలవు ఇస్తారు కానీ బయటికి వెళ్ళొద్దని రూల్ ఏమైనా ఉందా? అదే ఎక్కడికి అని అడుగుతున్నాను. ఎక్కడికంటే అదే పాపం మన పక్కిన రాఘవ లేడుగా, వాళ్ళ తాత పోయాడని నిన్ననే ఊరు వెళ్ళిపోయాడు. ఈ వార్త విన్నప్పటి నుంచి నాకు కొంచెం తలపోటుగా ఉంది. అందుకని బయటికి వెళ్ళి టాబ్లెట్ తెచ్చుకుందామని వెళ్ళొస్తానే. ఆగు, నా దగ్గర అనాసిన్ టాబ్లెట్ ఉంది, ఇస్తాను. అనాసిన్ ఉందా? తలపోటుతో పాటు జ్వరం కూడా వస్తుంది. అందుకని బయటికి వెళ్ళి టాబ్లెట్ తెచ్చుకుందామని వెళ్ళొస్తానే. ఆగు, నా దగ్గర డోలో కూడా ఉంది. రెండు ఉన్నాయా? సరేనే, ఆ 2 టాబ్లెట్లు మింగేసి మనకు కావాల్సిన కాయగూరలు తీసుకొస్తాను. బయటికి వెళ్ళి వస్తానే. ఆగు, ఇంట్లో 2 వారాలకి సరిపడే కూరగాయలు ఉన్నాయి. నా కర్మ కాకపోతే నేను నిర్దోషాన్ని నిరూపించుకునే మార్గాలన్నీ మూసిపోయాను. అవును, ఇంట్లో అన్నీ ఉన్నాయంటున్నావు కదా. ఇవాళ ఆదివారం కదా, నేను బెడ్రూమ్కి వెళ్ళి ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటా. మీరు ఇలాంటి కథలు పడితే నేను లాయర్ దగ్గరికి వెళ్ళి విడాకులు తీసుకుంటాను. ఆ పని చేయవే, ఆ 7 కొండలు ఎక్కి నా మొక్కు తీర్చుకుంటాను. జోకులు ఆపి డబ్బులు రెడీగా పెట్టుకోండి, షాపింగ్కి వెళ్దాం. షాపింగ్ నా వల్ల కాదు అంతే. ఎందుకు అవ్వదు? ఎందుకు అవ్వదు? నేను ఏమైనా వారం అంతా షాపింగ్ తీసుకెళ్ళమంటున్నానా? ఏదో వారానికి ఒకసారి షాపింగ్ తీసుకెళ్ళమంటున్నాను. మీ పిల్లల్ని షాపింగ్ తీసుకెళ్తే మీ కంటికి నచ్చింది తీసుకుంటే రోజు షాపింగ్ తీసుకెళ్తామే. మీరు కంటికి నచ్చింది కాదు, కంటికి కనపడిందల్లా కావాలంటే ఎలా తెచ్చిస్తారు? వస్తే చిన్న విషయం, మిమ్మల్ని షాపింగ్ తీసుకెళ్ళామనుకో, ఆ షాప్లో మీరు ఏమడుగుతారు? పట్టు చీర ఉందా, బెనారస్ చీర ఉందా, కాటన్ చీర ఉందా, ఆ చీర ఉందా అని అడుగుతారే తప్ప ఎప్పుడైనా సరే మొగుడు జేబులో డబ్బు ఉందా లేదని ఒక్కసారి ఆలోచించారా? మొగుడు అన్నప్పుడు ఆ మాత్రం కోరికలు తీర్చకపోతే ఎలా? మీ కోరికలు కప్పంతుంటే తీర్చొచ్చు, టైటానిక్ షిప్ అంతుంటే ఎలా తీరుస్తావే? ఆ సోదంతా నాకు తెలీదు. సోదా నాదా? అవును సోదే. ఇప్పుడు షాపింగ్ తీసుకెళ్తున్నారా లేదా? తీసుకెళ్తున్నారా లేదా? ఓవే, ఈ మొగుళ్ళకి పెళ్ళం అలగడం కాదే, మాకు మిగలడం ఇంపార్టెంట్. అయ్యగారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్రసాద్. ఏంట్రా పొద్దున ఎక్కడ పోయా? పేపర్ తెచ్చుకున్నాను వెళ్ళానండి బాబు. వెరీ గుడ్ రా, డైలీ పేపర్ చదివితే తెలివితేటలు బాగా పెరుగుతాయి. మరి చిన్నప్పటి నుంచి మీరు ఒకసారి కూడా చదవలేదా? సారీ అండి. పేపర్లో ఏమన్నారా? న్యూస్ ఉన్నాయని తెలిసిరారా? చదివేడు. ఓ వింటారా? వింటాను కదా. భర్త బయటికి తీసుకెళ్లినందుకు భార్య ఆత్మహత్య. అయ్యి బాబు, ఇదేంటి నాకు రిలేటెడ్గా ఉంది? రే కదవా, ఫస్ట్ పేజీ చదువుతున్నావు నువ్వు. మెయిన్ పేజ్ చదివితే ఫేక్ న్యూస్ ఉంటాయి. ఓహో, పేజీ తిప్పి చదువు, న్యూస్ ఉంటాయి. ఆదివారం కూడా ఇంట్లో ఉండు అన్నందుకు ఫినాయిల్ తాగి ఆత్మహత్య చేసుకున్న భార్య. నిన్నే 2 ఫినాయిల్ బాటిల్ రూమ్ లో పెట్టాను, కొంప తీసింది కదా తాగేస్తున్నాయి అంటే. ఒరే ప్రసాద్, నువ్వు పేపర్లో ఉంది చదువుతున్నావా లేదా ఈ స్టేషన్ చదువుతున్నావు కదవా? మీరు ఇచ్చే జీతాలకు ఉన్నవి చదవడం ఎక్కువ, మరి ఊహించుకుని కూడా చదువుతారా? అది కదా ప్రసాద్, ఈరోజు ఆదివారం కదా, మీ అమ్మగారు బయటికి తీసుకెళ్ళమంది, కుదరదే అన్నాను. అంత కోపం వచ్చి గదిలోకి వెళ్ళి తలుపేసుకుందరా. గదిలో 2 ఫినాయిల్ బాటిల్స్ కూడా నేను కొనిపెట్టాను రా బాబు, పంపించదు కదా తాగేస్తామని భయమేస్తుంది. అవునా అయ్యగారు? ఇప్పుడు బేసిక్ గా మీకు ఇంటి ఫుడ్ లేకపోతే కష్టం కదా? అవును, చాలా కష్టం రా. మరి జైల్లో ఇంటి ఫుడ్ తీసుకెళ్తారంటారా? జైల్లో ఏంట్రా? అది చచ్చిన తర్వాత మిమ్మల్ని ఎలాగో అరెస్ట్ చేస్తారు కదా. మరి లేకపోతే అది ఆవేశంతో లోపలికి వెళ్ళింది ఊరు వెళ్ళడానికి కాదు, ఊరేసుకోవడానికి. ఊరేసుకోవడానికి? మరి బాబాయ్ పదరా, త్వరగా వెళ్ళి చూద్దాం, లేదంటే మన ఇద్దరికి కేసు వస్తుంది. మన ఇద్దరికి కాదు, నీకు అవుతుందని చెప్పు. అమ్మగారు ఒక్క నిమిషం ఆగిసామండి.
దేవకి రాజుగారు రాజుగారు ఏంటి అయ్యా. మూర్తి గారు? మీరే నాకు దిక్కండి. అయ్యా మూర్తి గారు, ఇలాంటి పరిస్థితుల్లో ఇటువంటి డైలాగులు నాకు మొక్కండి. అలా అనకండి, మీరు తలుచుకుంటే నాకు కాపురం నిలబడుతుందండి. మీరు ఎలాగే టైం వేస్ట్ చేస్తే అక్కడ నా కాపురం తగలబడిపోతుంది. అది కాదండి, నాకు కొంచెం అర్జెంట్ అండి. ఆ పక్కన వాష్రూమ్ ముందు వెళ్ళండి. అది కాదండి, మీరు నాకు 10,000 ఇవ్వడం ఆలస్యం అవుతే మా జానికి నన్ను చంపేస్తుందండి. మీరు ఒక 10 నిమిషాలు ఎలాగే లేట్ చేస్తే అక్కడ నా దేవకి చస్తుంది. అలా అనకండి, మీరే నాకు సాయం చేయాలండి. ఎలవా ఇంత అర్జెంట్గా 10,000 మీకు ఎందుకయ్యా? ఇవాళ ఆదివారం కదండి, బయటికి తీసుకెళ్ళిపోతే మా వాడు నన్ను చంపేస్తుందండి. చూస్తారా మూర్తి గారు, పెళ్లికి ముందు మనం గుణపల్లా అంటోళ్ళవి, పెళ్ళి అయిన తర్వాత బలపల్లా తయారయ్యా. అన్నట్టు ఎందుకు ఏడ్చావు? ఏదో నీ పెళ్ళవలేదు కదా? లేదు లేదు. మూర్తి గారు అన్నట్టు మీకు ఫోన్ పే ఉందా? నీకుందా? ఫోన్ పేలో 10,000 పంపిస్తాను, మీరు వెళ్ళండి మూర్తి గారు. మీరు మర్చిపోకండి. అలాగే పంపిస్తా అని చెప్పాడు కదా ప్రసాద్. అంత అరుపు దేనికి? అవుతల నీ భార్య దేవకి. దేవకి నువ్వు చావకే. దేవకి ఇక దేవకి దేవకి తలుపుతీవే, లోపల ఏం చేస్తావు? ఏంట్రా ఏం మాట్లాడలేదు? అక్కడ తినేసిందేమో. సరే ఇగో దేవకి 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 తలుపుతీవే, బయటికి రా. ఒరేయ్ నువ్వు పిలవచ్చు కదరా. దేవకి దేవకి అది నా పిల్లవు రా, నీ అమ్మగారు. అలాగే పిలిచా? మర్చిపోయానండి. ఇప్పుడు ఆగండి, నేను పిలుస్తాను కదా. ఇదిగో అమ్మగారు, అమ్మగారు. అయ్యగారు చూడ్డానికి వయసు అయిపోయిన వాళ్ళ ఉంటాడు, కానీ చాలా మంచివారు. ఆయనకి అన్యాయం చేయకండి అమ్మగారు. దానికంటే ముందు నువ్వే నాకు అన్యాయం చేస్తావు కదవా. నేనేం చేశాను? మరి కాకపోతే వయసు అయిపోయినాడు ఎందుకు పనికిరాడంటావు? సారీ అండి, ఆయన అదంతా ఎందుకండి. మీరు త్వరగా లేట్ చేశారనుకోండి, అమ్మగారికి ఆదివారం ఆఖరి రాగం ఇలా ఉండి. అవును రే. ఇదిగో దేవకి దేవకి నువ్వు తలుపు తీసి బయటకు రా, లేదంటే నేను పురుగులు మధ్య చచ్చిపోతాను అంతే. అయ్యగారు బీరవ తాళాలు ఎక్కడ ఉన్నాయి? కిచెన్ లో ఉన్నారా? ఆస్తి పత్రాలు ఎక్కడ ఉన్నాయి? బీరువాలో ఉన్నాయి. ఇవన్నీ నీకెందుకురా? అది ఊరేసుకొని చచ్చి మీరు పురుగుల మందు తాగి చచ్చి ఆస్తి మొత్తం నాకే కదా. అది బయటకు వచ్చి మార్కు ఏదైనా ఉపాయం చెప్పరా? నీకు కోరినంత ఇస్తాను. కోరినంత ఇస్తారా? ఏం కావాలన్నా ఇస్తారా? ఎంత ఇచ్చేస్తాను. 2,000 రూపాయల డబ్బులు 2 రోజులు సెలవులు కావాలి, ఇస్తారా? ఇచ్చేస్తారా బాబు? చెప్పాలి కదా. ఇప్పుడు చూడు, అమ్మగారు అయ్యగారు షాపింగ్ తీసుకెళ్తారంట. వెళ్ళొస్తానే పొలిపి కొట్టే డబ్బులు. కూర్చో. ఏమే నీకు బుద్ధి ఉందా? తలుపు అన్నిసార్లు కొట్టినా తలుపు ఎందుకు తీయలేదే? చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ ఉన్నాను, అందుకే వినిపించలేదు. మరైతే ఆ ప్రసాద్ గారు అయ్యగారు షాపింగ్ తీసుకెళ్తాను అనగానే తలుపు ఎలా తీసాం? అదేంటో మా ఆడవాళ్ళకి షాపింగ్ అనే మాట చుట్టూ ఎంత సౌండ్ ఉన్నా వినిపిస్తుంది. కోపంతో లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నావు. ఆవేశంలో నువ్వు ఏం చేసుకుంటావని ఎంత కంగారు పడని తెలుసా? చూడు గౌతమ్ రాజు, మాకు బతికి సాధించడం తప్ప చావడం తెలీదు. తెలిసే, పెళ్ళైన ఆడవాళ్ళకి మొగుని సాధించడం తప్ప ఇంకేం సాధించడం తెలియదే మీకు? పోనీ మీరు పెట్టే టార్చర్ని భరించలేక 2 పీకుదామనుకుంటే చట్టాలన్నీ మీ ఆడవాళ్ళకి చుట్టాలన్నట్టు రూల్స్ అన్నీ మీకే అనుకూలంగా ఉన్నాయి. ఆ సోదంతా నాకు అవసరం లేదు, రెడీ అయ్యి వస్తాను. షాపింగ్కి తీసుకెళ్ళడానికి రెడీగా ఉంది. అయ్యి బాబోయ్, అదేంటండి అలా మోగేసింది? పెట్టుకున్న అలారం ఒక్కసారి మోగుతుంది, కానీ మరి పెళ్ళాలో 24 గంటలు మోగుతానే ఉంటారు. కర్మని బాబు, కర్మ. దేవకి, సరోజ గారు ఏంటి ఎలా వచ్చారు? ఇంట్లో పూజ అయింది, దేవకి తీర్థం తాగుతుందని తీసుకొని వచ్చా. అది ఇప్పటిదాకా నా రక్తం తాగిందండి, ఇప్పుడు తీర్థం తాగే ఓపిక దానికి లేదు. నాకు ఇవ్వండి, నేను తాగుతాను. తీసుకోండి. ఎలా ఉంది తీర్థం? మీ ఆడవాళ్ళలాగే రకరకాలుగా ఉందండి. అవును, ఇంత సడన్ గా పూజ ఏంటండి? ఏం లేదండి, మా ఆయన నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని పూజ చేశారు. అబ్బా, మీరు ఎంత మంచివారండి బాబు. అంతా మీ అభిమానం లేండి. అవును, ఇంట్లో బర్ణాలు ఏమైనా ఉందా అండి? బర్ణాలు ఉందండి. ఎందుకు? ఏం లేదండి, ఆదివారం కదా అని మా ఆయన్ని షాపింగ్కి తీసుకెళ్ళమన్నాను, కుదరదు అన్నాడు. నాకు కోపం వచ్చి అట్లకాడితో వాతలు పెట్టాను. ఆ మంట భరించలేక ఒప్పుకున్నాడు.
కాస్త బర్ణలు ఏదైనా రాస్తే చల్లగా ఉంటుందని అడిగాను. ఆహా, మహాసాధ్యం అండి మీరు. మంట మీరే పెట్టి మందు మీరే రాస్తున్నారా? అయినా మీ ఆడవాళ్ళకి షాపింగ్ పిచ్చేంటమ్మా? రాజుగారు, మా ఆడవాళ్ళు ఆక్సిజన్ లేకపోయినా బతుకుతారు కానీ షాపింగ్ చేయకుండా బతకలేరండి. అయినా నాకు ఇప్పుడు మీతో మాట్లాడే టైం లేదండి, నేను షాపింగ్కి వెళ్ళాలి. మరి బర్ణలో సాయంత్రం వచ్చినాక రాసుకుంటాలేండి, ఆలోపు ఏమైనా చచ్చిపోతున్నాడా? మహాసాధులు మా కడుపుది కాల. రాజుగారు, చిన్న హెల్ప్ కావాలండి. ఈరోజు ఆదివారం, అవును, మీ ఆవిడ షాపింగ్ తీసుకెళ్ళమని. ఎగ్జాక్ట్లీ. నీ దగ్గర డబ్బులు లేవు, అబ్సల్యూట్లీ, నా దగ్గర అప్పు కోసం వచ్చావు. 100% కరెక్ట్. ఎంత కావాలి? 10,000 నీ ఫోన్పే ఉందా? ఉంది కదా. హాయ్ కొట్టు, 10,000 పట్టు. రాజుగారు, మీరు ధర్మమూర్తులండి. నన్ను మింగేకండి, ధన్యవాదములు. ఎలా? అయ్యి బాబోయ్ బాబోయ్, ఈ ప్రపంచంలో నేను ఒక్కడనే బాధితుడు అనుకున్నాను, కానీ పెళ్ళైన ప్రతి మగాడు బాధితుడే. ఏమండి, ప్రభుత్వానికి నాదో చిన్న విన్నపము. పెళ్ళైన మగవాళ్ళకి ఆదివారం కూడా వర్కింగ్ డే కింద డిక్లేర్ చేయండి సార్. ఇట్లు గౌతమ్ రాజు, గౌతమ్ టాకీస్.